బ్రేకింగ్ న్యూస్ తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో దూకుడు పెంచింది సిట్. మరికొందరి ప్రమేయం పైన కూడా ఆరా తీస్తోంది. గత రాత్రి 4 నిందితులు అరెస్ట్ కాగా వీరిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని తిరుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్ అధికారుల బృందం. దర్యాప్తులో లభించిన కీలక ఆధారాలతో మరికొన్ని అరెస్టులు చేసే అవకాశం ఉందంటున్నారు. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ తనిఖీలకు వెళ్లిన పలువురు టీటీడీ సిబ్బంది చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. టీటీడీ సిబ్బంది పైన సిట్ అధికారులు ఇప్పటికే పలువురికి సిట్ నోటీసులు జారీ చేయగా వీరిలో 10 మంది అందుబాటులో లేరని సమాచారం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఏదైతే తిరుపతిలో కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో దీనికి సంబంధించి సిట్ కొంతమందికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సో ఎవరెవరికి నోటీసులు ఇచ్చింది, దాదాపు ఎంతమంది నిందితులను ఇందులో అధికారులు గుర్తించారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి దామోదర్? తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి ఇతర అయితే అన్న ప్రసాదాలకు వినియోగించే ప్రసాదంలో కల్తీ జరిగిందని టీటీడీ గుర్తించిన తర్వాత దీనిపైన అటు కేంద్ర సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో స్టిక్ బృందం పనిచేస్తుంది. నిన్న 4 స్టిక్ బృందం అరెస్ట్ చేసింది. ఈ 4 ఏదైతే ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయిన రాజశేఖరంతో పాటు ఇటు విపిల్ జైన్, పోమిల్ జైన్, దీంతో పాటు చడ్వా వీరిని ముగ్గురిని ప్రస్తుతం తిరుపతి కోర్టులో నిన్న రాత్రి హాజరుపరిచారు. వారిని రిమాండ్ కి పంపించారు. ఈ రిమాండ్ కస్టడీకి సంబంధించి ఈ రోజు కస్టడీకి ఏదైతే సిట్ మరోసారి కోరింది. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్ట్ లో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఏదైతే బోలోబాబా డైరీ ముందుగా టెండర్స్ షెడ్యూల్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి టీటీడీకి సరైన ఆధారాలు, అంటే తమ నెయ్యికి సంబంధించి ఇంత నెయ్యి ప్రొక్యూర్ చేయాలి, ఆ నెయ్యికి సంబంధించి ఇంత బిల్స్ రైతుల నుంచి ఆవు పాలను సేకరిస్తున్నామనే రికార్డు వారి దగ్గర సరిగా లేకపోవడంతో టెండర్లు వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈ సందర్భంగా వైష్ణవి డైరీతో ఒక ఒప్పందానికి వచ్చారు. తాము నెయ్యిని సప్లై చేస్తాము, నెయ్యిని మీరు టీటీడీకి సప్లై చేయగలరా అనే కోణంలో వారితో దర్యాప్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రిమాండ్ రిపోర్ట్ లో ఆ విషయం కూడా బయటపడింది. ఈ సందర్భంగా ఏదైతే వైష్ణవి నెయ్యికి బోలోబాబు డైరీ నుంచి నెయ్యి సప్లై చేసేది వారిద్దరికి కూడా అర్హత లేకపోవడంతో తమిళనాడు దిండిగల్కి చెందిన ఏఆర్ డైరీ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతి ఏఆర్ డైరీకి కిలోకు మీరు టెండర్ షెడ్యూల్ దాఖలు చేసి టెండర్ పొందితే కిలో నెయ్యికి మీ ద్వారా సరఫరా అయితే కిలో నెయ్యికి ₹2,75 నుంచి ₹3 కమిషన్ ఇస్తామని కమిషన్ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది బోలోబాబా డైరీ యాజమాన్యం. దామోదర్, ఏదైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో దీంట్లో కొంతమందిని ఇటు పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. సో ఇంకా ఎవరెవరు బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అసలు ఇప్పటి వరకు ఎంతమందికి ఆ నోటీసులు జారీ చేశారు దామోదర్? సుమారు 12 మందికి పైగా ఇప్పటికీ సిట్ బృందం అదుపులో ఉన్నారు. మరింతగా టీటీడీలో కొంతమంది మార్కెటింగ్ విభాగానికి సంబంధించిన వారితో పాటు ఉన్నత ఉద్యోగులను కూడా ఏదైతే వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నందువల్ల ఖచ్చితంగా ఈ విషయానికి సంబంధించి సిట్ చాలా జాగ్రత్తగా తన దర్యాప్తును కొనసాగిస్తున్న నేపథ్యం కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే టీటీడీకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో కేసులో ముద్దాయిలు ఉన్న పోమిల్ జైన్, అపూర్వ చడ్బా, విపిన్ జైనులు తమ ఫోన్లు పూర్తిగా ధ్వంసం చేయడంతో పాత ఫోన్లు ఏదైతే ఆ నెయ్యి కొనుగోలు సందర్భంగా టెండర్లు పొందిన తర్వాత ఆ తర్వాత ఏదైతే బోలోబాబా డైరీ, వైష్ణవి డైరీ అదేవిధంగా ముఖ్యంగా ఇటు ఏఆర్ డైరీతో ఈ మంతనాలు సాగించిన సమయంలో జరిగిన ఈ కాల్ రికార్డ్స్ అందరినీ నాశనం చేయడానికి వాళ్ళు ఫోన్లు ముగ్గురు ధ్వంసం చేసే తర్వాత నూతన ఫోన్లు కొనుగోలు చేశారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో బయటపెట్టారు. అదేవిధంగా ఈ కేసులో ఏటి ముద్దాయి షాబీ కరీముల్లా ఖాన్ అనే అతను కూడా ఆ అపూర్వ చెడ్డ సమీప బంధువు. బంధువులంతా కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి టీటీడీకి నెయ్యిని సప్లై చేశారు. టీటీడీలో ఉన్నతాధికారుల సహకారంతోనే ఈ తంతు నడిచిందని కూడా ఒక ప్రచారం ఏదైతే సిట్ ఒక అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో వారికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి ఈ రోజు మరో 6 సిట్ బృందం మరోసారి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత వీరందరినీ కూడా కస్టడీకి కోరే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సుమారు 15 మంది నుంచి 20 మంది మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రసాద్, రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఇక తిరుపతి లడ్డు నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. సిట్ విచారణలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి.
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఫిర్యాదుపై గత ఏడాది సెప్టెంబర్ 25న తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటు సిబిఐ, ఏపీ పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో గత రాత్రి నలుగురిని అరెస్ట్ చేయగా వీరిని 10 రోజుల కస్టడీ కోసం తిరుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. ఇక మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ కేసులో ఉత్తరాఖండ్ కి చెందిన భోలేబాబా డైరీ డైరెక్టర్లు విపిన్, పోమిల్ జైన్, శ్రీకాళహస్తికి దగ్గరలోని శ్రీ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావాడా, తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్లను కూడా పిలిపించి విచారించారు. ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా ఎలా సాధ్యం అన్న కోణంలో సాగిన ఈ విచారణలో వైష్ణవి డైరీ ప్రతినిధులే టీడీపీ నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్టుగా తేలింది. సిట్ తేల్చింది. ఏఆర్ డైరీ పేరిట తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతరత్ర తప్పుడు పత్రాలతో ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్టుగా గుర్తించారు. అసలు భోలేబాబాకు ఇంత భారీ మొత్తంలో నెయ్యి సరఫరా చేసే సామర్థ్యమే లేదని ఈ సంస్థ అక్కడా ఇక్కడ నెయ్యి సేకరించినట్టుగా నిర్ధారించింది సిట్. వీటిపై పలు ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. ఈ ప్రశ్నలకు వీరి నుంచి సరైన సమాధానమే రాలేదంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే భోలేబాబా డైరీ నుంచి కిలో నెయ్యి 355 రూపాయలకు కొన్న వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి 319కి సరఫరా చేసినట్టుగా రికార్డుల్లో ఉంది. అసలు ఈ టెండర్ గోల్మాల్ వ్యవహారం ఎలా జరిగిందో మరింత డీటెయిల్ గా చూద్దాం. మొదట టీటీడీకి నెయ్యి సరఫరా చేయడానికి ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్ ని అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడా ఇందుకు గాను 1 కిలోకి 2.75 నుంచి 3.00 కమిషన్తో పాటు నెయ్యి సరఫరాకు సంబంధించిన వ్యవహారంలో తగిన సహకారం తాను కల్పిస్తానని భరోసా ఇచ్చారు. ఇక ఇరువురి మధ్య ఉన్న పాత పరిచయాల కారణంగా రాజశేఖరన్ సైతం ఇందుకు ఒప్పుకున్నారు. ఎప్పుడైతే రాజశేఖరన్ డీల్ కి ఓకే అన్నారో ఆ వెంటనే అపూర్వ చావాడా ఏఆర్ డైరీ గురించి భోలేబాబా డైరెక్టర్ పోమిల్ జైన్ కి సమాచారం ఇచ్చారు. ఏఆర్ డైరీ కూడా టీటీడీ నెయ్యి సరఫరా చేసేలా ఈ ప్రపోజల్ ని అంగీకరించింది. పోమిల్ జైన్ అపూర్వను ఈ ప్రపోజల్ ద్వారా ముందుకెళ్లడానికి పూర్తి సమ్మతమేనా అని అడిగారు. దీంతో రాజశేఖర్ కూడా అపూర్వ చావాడా సలహా సూచనల మేరకు టీటీడీ లైసెన్సీ కమిషన్ ఏజెంట్ శ్రీనివాస్ కి తన టెండర్ సబ్మిషన్ చేయడానికి అనుమతించారు. ఈ మేరకు శ్రీనివాసన్ సప్లయర్స్ కోట్ చేసిన ధరలతో కూడిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. ఇందుకు గాను శ్రీనివాసన్ డైరీ నుంచి దాదాపు 5,000 తీసుకున్నారు. టెండర్ సబ్స్క్రిప్షన్ కి ఒక్కో కిలోకి 75 పైసల మేర ఈ మొత్తం వసూలు చేశారు శ్రీనివాసన్. ఇంతకీ ఈ శ్రీనివాసన్ ఎవరు అంటే 2019 నుంచి వైష్ణవి డైరీకి కమిషన్ ఏజెంట్. అంతేకాదు 2018లో భోలేబాబా డైరీకి, 2022 నుంచి మలగంగా డైరీకి, 2023 నుంచి ఏఆర్ డైరీకి కమిషన్ ఏజెంట్గా పనిచేస్తున్నారు. పోమిల్ జైన్ ద్వారా ఇతడు గత కొంతకాలంగా ఈ డైరీలకు కమిషన్ ఏజెంట్గా వర్క్ చేస్తున్నారు. టీటీడీ ఘీ ఈ టెండర్స్ వేయడంలో భాగంగా పోమిల్ జైన్ ఏఆర్ డైరీకి సంబంధించిన పత్రాలను సేకరించడం మాత్రమే కాకుండా వారి పేరిట ఈమెయిల్ ఐడి సైతం క్రియేట్ చేశారు. అంతేకాదు వారి మెయిల్, మొబైల్ వంటి పలు వివరాలను తీసుకున్నారు. అక్టోబర్లో 1500 రేడియస్ కేటగిరీ, జాతీయ స్థాయి విభాగాల్లో ఈ నెయ్యి టెండర్లను సబ్మిట్ చేశారు. ఇవి 2 టెండర్లు కాగా ఒకదాని ఈఎండి అమౌంట్ 32 లక్షలు, మరొకటి 38 లక్షలు, టోటల్గా 70 లక్షల రూపాయలు ఏఆర్ డైరీ బ్యాంక్ అకౌంట్కి భోలేబాబా ఖాతా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అది కూడా వైష్ణవి డైరీ పేరిట ఈ మొత్తం జమయ్యాయి. వైష్ణవి డైరీ పేరిట భోలేబాబా నుంచి ఈ మొత్తం చేరిందన్న కన్ఫర్మేషన్ సైతం వచ్చింది.
అయితే ఏఆర్ డైరీకి తగిన అర్హతలు లేకున్నా నెయ్యి సరఫరా బాధ్యతలను అప్పగించారని 1500 రేడియస్ కేటగిరీలో ఒక్కో రోజుకు 6 టన్నుల ఆవు కొవ్వు 8 టన్నుల కౌ ఫ్యాట్ నేషనల్ కేటగిరీలో అందించగల సామర్థ్యం లేకున్నా సరే ఈ సంస్థకు టెండర్లు కట్టబెట్టినట్లు గుర్తించారు అధికారులు. ఇందులోనే అసలు దురుద్దేశం దాగి ఉన్నట్టు తేల్చారు. ఈ టెండర్ ప్రక్రియలో పాటించాల్సిన సరైన ప్రామాణికాలు అస్సలు లేవని, తప్పుడు పత్రాలు సమర్పించారన్నది ప్రధాన అభియోగం. ఈ టెండర్ చేజెక్కించుకోవడానికి ఇతరులతో కలిసి కుట్ర సైతం చేసినట్టు ఐడెంటిఫై చేశారు సిట్ అఫీషియల్స్. వెన్న, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని పొందుపరిచినట్టుగా కూడా కనుగొన్నారు. ఎక్కువ ధర పెట్టి కొని తక్కువ మొత్తానికి సరఫరా చేయడం ఎలా సాధ్యపడింది? ఇందులో మరెలాంటి కల్తీ చేయలేదా అన్న విచారణలో భాగంగా పలు ప్రశ్నలు వేయగా డైరీ ప్రతినిధుల నుంచి కనీస స్పందన లేదని సమాచారం. ఆయా డైరీల ఉత్పత్తి సామర్థ్యం ఎంత, వారు ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారు తదితర వివరాలు సిట్ అధికారులు రాబట్టారు. టీటీడీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుంటే శ్రీ వైష్ణవి డైరీ నుంచి నెయ్యి సరఫరా ఎందుకు చేశారు? మార్కెట్లో కిలో నెయ్యి ధర తక్కువగా 500 రూపాయలకు పైగా ఉంటే 320 రూపాయలకే సరఫరా చేస్తామని ఎలా ఒప్పందం చేసుకున్నారు తదితర అంశాలపై సిట్ అధికారులు పలు వివరాలు రాబట్టారు.